నేను మొన్నే చెప్పా. ట్రంప్ ఒక కొత్త ఎత్తుగడ బిగించేశాడు. ప్రపంచం అంతా రేపు పొద్దున భవిష్యత్తులో ఇట్లాగే చేస్తారేమో. ఏంటంటే ఆహ్, ఇప్పుడు మన దగ్గర నుంచి సరుకెళ్తే పన్ను మన మీద పడదు. వాళ్ళ వాళ్ళ మీదనే పడతది. మనం రూ. 100కి సరుకు అక్కడికి చేర్చాం. రూ. 150 పన్నంటే ఆ రూ. 50 కట్టుకోవాలి ఆళ్ళ ప్రజలు. అట్లా నష్టపోతున్నారు. అలాగే రేట్లు పెరిగిపోయినాయి. మండిపోతా ఉంటది. ఇట్లాగా సింపుల్‌గా ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఇట్లా పెరిగిన టాక్సులతో నెలకు ఆళ్ళకి రూ. 1,00,000 అయ్యే ఖర్చు 1,50,000 అయింది. ఇట్లా 50,000, 50,000 చొప్పున 12 నెలలు 50,000 రూ. 6,00,000 బాదాడు. బాది నెక్స్ట్ ఇయర్ ఏం చేస్తాడంటే రూ. 3,00,000 గిఫ్ట్‌గా ఇస్తాడు. దాంతో హమ్మయ్య! ట్రంప్ వచ్చి మాకింత ప్రయోజనం చేకూర్చారు. ఇది ట్రంప్ కొత్తగా అనుసరిస్తున్నటువంటి రాజకీయ, ఆర్థిక తంత్రం. ఓ పక్కన వాళ్ళ జనాల్ని బాధేసి ప్రజల్లో తీవ్ర అసహనం, ఆగ్రహం కారణంగానే మొన్న వరుస ఓటములు దెబ్బలు తిన్నటువంటి ట్రంప్ ఇప్పుడు $2,000 నజరానా ప్రకటిస్తున్నాడు. ఒక్కో అమెరికన్‌కి ఇస్తాడట. తన ట్రూత్ సోషల్ ద్వారా చెప్పుకొచ్చాడు. $37 ట్రిలియన్ అప్పులు తీర్చే ప్రక్రియ మొదలు పెడతా. అమెరికాలోకి పెట్టుబడులు పోటెత్తుతున్నాయి. మిగతా వాళ్ళందరికీ సొంకాల డివిడెండ్‌గా $2,000. నేను చెప్పినట్టు $6,000 వసూలు చేసి $2,000 చేతిలో పెడతాడన్నమాట.